Dr. Bangeta. Friends, మనం రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ లో 3 పార్ట్స్ ఆఫ్ వీడియోస్ కంప్లీట్ చేస్తున్నాం. ఈ వీడియోలో పార్ట్ 4 చూద్దాం. సో దీంట్లో ఎక్కువగా ఇన్కమ్ మరియు ఎక్స్పెండిచర్ సంబంధించి రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ని ఎలా తీసుకోవచ్చో నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూద్దామా? హాయ్ ఫ్రెండ్స్. సో రీసెంట్ గా రిలీజ్ అయిన నోటిఫికేషన్స్ కోసం మీరు ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ కోసం ఎదురు చూసినట్లయితే సో మీకు ఒక మంచి సైట్ సజెస్ట్ చేస్తున్నాను, IBPS గైడ్. సో ఈ సైట్ లో మీకు అన్ని గవర్నమెంట్ జాబ్ సంబంధించిన మాక్ టెస్ట్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. వాటి యొక్క ప్రైస్ చాలా చాలా తక్కువ. అదే విధంగా దాంట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా చాలా మంచి క్వశ్చన్స్, చాలా స్టాండర్డ్ ఉన్న క్వశ్చన్స్. సో మీరు నా డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు ఆ లింక్స్ ని క్లిక్ చేసుకొని ఆ ప్యాకేజెస్ ని పర్చేస్ చేసుకోండి. అదే విధంగా మీరు పర్చేస్ చేసుకునేటప్పుడు RR Banking 5 అనే ప్రోమో కోడ్ ని యాక్టివేట్ చేసినట్లయితే మీకు 5% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో A మరియు B యొక్క రేషియో ఇన్కమ్ ఎంత? 3:2 అండ్ ద రేషియో ఆఫ్ దేర్ ఎక్స్పెండిచర్ ఈస్ 4:3. సో వాళ్ళ యొక్క ఎక్స్పెండిచర్ ఎంతంట? 4:3. అయితే if they saves 2000 rupees and 900 rupees, అంటే A అనే వ్యక్తి 2000 rupees, B అనే వ్యక్తి 900 rupees సేవ్ చేసినట్లయితే ఫైండ్ దేర్ ఇన్కమ్ ఎంత కనుక్కోమన్నాడు. సో ఫ్రెండ్స్, ఒక చిన్న ఫార్ములా. సో మనకి ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఇజ్ ఈక్వల్ టు సేవింగ్స్. ఇది కామన్ గా అందరికీ తెలిసిందే. మీకు వచ్చే ఇన్కమ్ లో మీరు ఎక్స్పెండిచర్ చేయగా మిగిలింది ఏంటి? సేవింగ్స్, రైట్? సో నాకు ఇన్కమ్ రేషియో ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ రేషియో ఇచ్చాడు, సేవింగ్స్ ఏమో వాల్యూస్ లో ఇచ్చాడు. ఓకేనా? రైట్. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ గా రాసుకోవచ్చా? అవునా? ఇలా కూడా రాసుకోవచ్చు కదా మనం, రైట్? సో ఇప్పుడు నాకు ఇన్కమ్ ఎంత? 3x ఈజ్ టు 2x. ఎందుకని x అనుకున్నాను? ఎగ్జాక్ట్ ఇన్కమ్ తెలియదు కాబట్టి ఆ వాల్యూని x అనుకుంటున్నా, రైట్? సో దీంట్లో నుంచి సేవింగ్స్ తీసేస్తే ఎక్స్పెండిచర్ రేషియో ఎంత ఇచ్చాడు? 4:3 ఇచ్చాడు. అవునా? సో 3x by 2x. సో నేనేం చేస్తున్నాను? ఇన్కమ్ లోంచి దేని తీసేస్తున్నాను? సేవింగ్స్ ని, ఎందుకంటే అది వాల్యూస్ లో ఇచ్చాడు. మైనస్ 2000. సో 2x మైనస్ 900 ఈక్వల్ టు రేషియో ఎంత అయిందంట? 4/3. ఓకేనా ఫ్రెండ్స్? క్లియరా? ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ is equal to expenditure, right? So cross multiplication 3 ఇటు వస్తుంది, ఈ వాల్యూ వెళ్తుంది. 3 3s are 9x minus 6000 equal to, so 4 2s are 8x minus 4 9s are 3600, 3600. So 9x ఇటు వస్తే 8x ఇటు వస్తే 9x minus 8x ఎంత? x. ఓకేనా? రైట్. సో మైనస్ 6000 ఇటు పక్కకి వెళ్తే ప్లస్ 6000. సో 6000 మైనస్ 3600 ఎంత ఫ్రెండ్స్? 60 లోంచి 36 తీసేస్తే ఎంత? 24. సో 2400. ఓకేనా? x వాల్యూ వచ్చింది. ఇంకా నాకు ఇన్కమ్స్ కావాలి. ఎలా? 3 into x ఎంత? 3 into 2400, 2 into 2400. సో 3 into 2400. సో ఎంత వస్తుంది వాల్యూ? సో 3 20s 60 and 3 4s 12, 7200. సో 2 into 2400 ఎంత? 4800.
సో ఏ యొక్క ఇన్కమ్ ఎంత 7200, బి యొక్క ఇన్కమ్ ఎంత 4800. ఓకేనా ఫ్రెండ్స్, పాయింట్ క్లియరా? రైట్. సో నేను ఏం చేశాను, ఎక్స్ లోంచి అంటే ఇన్కమ్ లోంచి సేవింగ్స్ తీసేసి ఎక్స్పెండిచర్ ని రేషియోలు ఇచ్చాడు కాబట్టి దాన్ని ఈక్వేట్ చేసుకున్నా. సో నాకు ఫైనల్ గా ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 2400. అదే విధంగా 3 into 2400 7200. అదే విధంగా 2 into 2400 4800. ఏ యొక్క ఇన్కమ్ ఎంత 7200, బి యొక్క ఇన్కమ్ ఎంత 4200. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం ఫ్రెండ్స్. సెకండ్ క్వశ్చన్, the ratio of last year income of ABC, last year income ABC ఎంత అంటున్నాడు 3:4:5. last year income of ABC 3:4:5, while the ratio of their last year to current year, last year to current year income is 4:5 and 2:3 and 3:4. Okay na friends? Right. The total current year income 98,500. Find the B plus C present income. So question ఏమంటున్నా అంటే A plus B plus C లాస్ట్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి 3:4:5 అంట. అదొక రేషియో ఇచ్చి తర్వాత ఏలో లాస్ట్ ఇయర్ ఇన్కమ్ అదే విధంగా ప్రెసెంట్ ఇయర్ ఇన్కమ్ రేషియో ఇస్తున్నాడు. ఎలా 4:5. 4 అనేది ఏంటి లాస్ట్ ఇయర్ ఇన్కమ్, 5 అనేది ప్రెసెంట్ ఇయర్ ఇన్కమ్. నెక్స్ట్ వన్ అదే విధంగా B కి 2:3 3:4. సో మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఏంటంటే, సో ఇక్కడ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఏమో 3 ఉంది, ఇక్కడేమో 4 ఉంది, ఎందుకు అలా? ఫ్రెండ్స్, నెంబర్ మారే కొంది రేషియో కూడా మారుతుంది. ఓకేనా? రైట్. ఇక్కడ పైన కంపారిజన్ లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఆఫ్ ABC, ఇక్కడ కంపారిజన్ ఏ లోనే లాస్ట్ ఇయర్ ఇన్కమ్ అదే విధంగా ప్రెసెంట్ ఇయర్ ఇన్కమ్. ఓకేనా? రైట్. ఇక్కడ B లో కూడా అంతే. అయితే సో వాడు మనం ఏం చేయాలా, ప్రెసెంట్ ఇయర్ ది ఇన్కమ్ రేషియో కనుక్కుంటే మనకి సరిపోతుంది. సో ఇది ఈక్వల్ చేసుకుందాం. ఏంటి ఇక్కడ 4 పార్ట్స్ వచ్చి 3 అయితే 5 పార్ట్స్ ఎంత? సో ఎంత ఫ్రెండ్స్? 5 3s are 15, 15/4. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ 2 పార్ట్స్ 4 అయితే 3 పార్ట్స్ ఎంత? 3 4s are 12/2 ఎంత? 6. నెక్స్ట్ 3 పార్ట్స్ 5 అయితే 4 పార్ట్స్ ఎంత? 4 5s 20/3. రైట్. సో కరెంట్ ఇయర్ ఇన్కమ్ వచ్చేసి 15/4, 6 అదే విధంగా 20/3. రైట్. అయితే ఇప్పుడు నేనేం చేయాలా, దీన్ని ఒక రేషియో కింద తెచ్చుకోవాలి. ఎలా? 15/4:6:20/3. సో కింద ఉన్న వాల్యూస్ ని LCM తీసుకుంటే ఆ LCM తో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే మనకి కాన్స్టెంట్ వాల్యూ అనేది వస్తుంది. సో 4 3s are ఎంత? 12. సో 12 తో అన్ని చోట్ల మల్టిపుల్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 15/4 into 12 is to 6 into 12 is to 20/3 into 12. ఓకేనా? 4 3s and 3 4s ఎంత? 4 3 15s are 45 is to 72 is to 80. ఓకేనా? రైట్. సో ఇప్పుడు నాకు ప్రెసెంట్ ఇయర్ ఆఫ్ A ఇన్కమ్ 45 is to B ఇన్కమ్ 72 is to C ఇన్కమ్ 80 వచ్చింది. టోటల్ ఇన్కమ్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలా, ఆ రేషియో అన్నిటిని కలపాలి. ఎట్లా? 80 ప్లస్ 72 ఎంత ఫ్రెండ్స్? 152. రైట్. సో 152 ప్లస్ 45 197.
సో 197 పార్ట్స్ ఎంత అంట 98,500. ఓకేనా ఫ్రెండ్స్, 197 పార్ట్స్ ఎంత 98,500. అయితే నాకు B ప్లస్ సి కావాలి. ఇది A, ఇది B, ఇది C. B ప్లస్ సి ఎంత 152 పార్ట్స్ ఎంత అంటున్నాడు. ఓకేనా, రైట్, సింపుల్. 152 into 98500 by 197. ఓకేనా, సో 197 టేబుల్ అంటే మల్టిపుల్ లో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 5 టైమ్స్ పోతుంది. ఇంటూ 5 పక్కన 2 zeros, రైట్. సో 152 into 500, 152 into 500. సింపుల్ గా 152 లో హాఫ్ ఎంత 76. సో పక్కన 3 zeros. లేదు 5 into 152 ఎంత వస్తుంది 760, పక్కన 2 zeros. అమౌంట్ ఎంత 76,000. ఫ్రెండ్స్ క్లియరా? ఎంత అమౌంట్ 76,000. సో మీరు ఎక్స్ప్లెనేషన్ పెద్దగా ఉందనుకోకండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను ఆ విధంగా చేయాల్సి వచ్చింది. సో మీరు గనక ఒకవేళ ఈ క్వశ్చన్ చూసినట్లయితే ఏ విధంగా చేస్తారు అంటే డైరెక్ట్ గా 4 parts 3 అయితే 5 parts ఎంత 5 3s 15/4. అదే విధంగా 2 parts 3 అయితే 2 parts 4 అయితే 3 parts ఎంత 12/2. ఈ రేషియోని డైరెక్ట్ గా మీరు వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఎడిషన్ చేస్తే 197 98,500 అయితే 152 parts ఎంత వస్తుంది ఫ్రెండ్స్ 76,000. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్. 1 year ago the ratio of income of A and B. సో ఒక సంవత్సరం క్రితం A B యొక్క రేషియో ఎంతంట 3:5 అంట. అయితే the last year to current year, last year to current year. So last year to current year income ratio ఎంత 2:3. అదే విధంగా B కి 4:5. ఓకేనా, అయితే టోటల్ కరెంట్ ఇయర్ ఇన్కమ్ ఎంతంట 4,300. టోటల్ కరెంట్ ఇయర్ ఇన్కమ్ 4,300. ఫైండ్ ద ఇండివిజువల్ ఇన్కమ్ ప్రెసెంట్. సో ప్రెసెంట్ ఇండివిజువల్ ఇన్కమ్ ఎంత కనుక్కోమంటున్నాడు. సో ఫ్రెండ్స్ ఒకసారి చూడండి, లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఇక్కడ 3 parts ఉంది, ఇక్కడ 2 parts ఉంది, రైట్. లాస్ట్ ఇయర్ ఇన్కమ్ ఇది ప్రెసెంట్. 2 parts వచ్చి 3 కి ఈక్వల్ అయితే 3 parts ఎంత సో 3 into 3 9/2, రైట్. నెక్స్ట్ ఇక్కడ 4 parts వచ్చి 5 కి ఈక్వల్ అయితే 5 parts ఎంత సో 5 into 5 25/4. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నాకు A:B ప్రెసెంట్ ఇయర్ ఇన్కమ్ ఎంత వచ్చింది రేషియో 9:2, 9/2 అండ్ 25/4, రైట్. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఈ రెండిటి యొక్క ఎల్సిఎం తీసుకొని ఈ ఎల్సిఎం ని నేను రెండు పక్కల మల్టిపుల్ చేయాలి. చేసి ఒక కాన్స్టెంట్ రేషియోని తీసుకోవాలి. సో 2 4 కి ఎల్సిఎం ఎంత ఫ్రెండ్స్ 4, రైట్. ఈ 4 వచ్చి ఇక్కడ మల్టిపుల్ చేసినప్పుడు 2 2s పోతుందా ఎంత 2 9s 18. సో ఏ రేషియో ఎంత 18:B. సో ఇప్పుడు 4 4 వచ్చినప్పుడు ఇక్కడ 4 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఎంత 25. సో AB ప్రెసెంట్ ఇన్కమ్ రేషియో ఎంత 18:25. ఓకేనా, రైట్. సో ఇప్పుడు నాకు టోటల్ ఇన్కమ్ ఇచ్చాడు 18 parts ప్లస్ 25 parts ఎంత టోటల్ 43 parts వచ్చి 4,300. అవునా, అంటే ఈచ్ పార్ట్ ఎంత పడుతుంది నాకు 100 ఏనా? అవునా ఫ్రెండ్స్. సో 4300/43 ఎంత 100. సో A అనేది ఈచ్ పార్ట్ 18 into 100 ఎంత 1800
బి అనేది ఈచ్ పార్ ఎంత 25 into 100 2500. సో ప్రెసెంట్ ఈ రెండు కలిపినట్లయితే 2500 plus 1800 4300 సరిపోయిందా వాడిచ్చింది? రైట్. సో ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు ఈ విధంగా. జస్ట్ రేషియోస్ ని మనం లాస్ట్ ఇయర్ రేషియోని ప్రెసెంట్ ఇయర్ రేషియో కనుక్కోగలిగితే మనకి ఎటువంటి క్వశ్చన్ అన్నా, ఇండివిజువల్ అన్నా అడగండి, కాంబినేషన్ అన్నా అడగండి, లేకపోతే ఇందాక బి ప్లస్ సి చూసారు కదా, ఆ విధంగా అడిగినా గానీ మనం చేసేవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్. The ratio of income of A, B, C is 3:7:4 and expenditure ratio is 4:3:5. Right. సో ఇప్పుడు ఏమి ఇస్తున్నాడు? ఇన్కమ్ ఇస్తున్నాడు, ఎక్స్పెండిచర్ ఇస్తున్నాడు. సో మనకి ఇన్కమ్ తెలుసు, ఎక్స్పెండిచర్ తెలుసు అంటే ఏమొస్తుంది మనకి? సేవింగ్స్ అనేది కూడా తెలుస్తుంది కదా. రైట్. కానీ ఇక్కడ వాల్యూస్ అనేది డైరెక్ట్ గా ఇవ్వలేదు, రేషియోస్ రూపంలో ఇచ్చాడు కాబట్టి మనం దాన్ని డైరెక్ట్ గా తీసుకోవడానికి లేదు. సో నెక్స్ట్ టైం ఇచ్చాడు, ఇఫ్ ఏ సేవ్స్ 14/2/7% ఆఫ్ హిజ్ ఇన్కమ్, తనకు వచ్చిన ఆదాయంలో 14/2/7% కనుక సేవ్ చేసినట్లయితే ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ సేవింగ్స్, వాళ్ళ యొక్క సేవింగ్స్ రేషియో కావాలంట. ఓకేనా ఫ్రెండ్స్? సో చూద్దాం. సో ఇప్పుడు A:B:C, ఇన్కమ్ ఎంత? 3:7:4, ఎక్స్పెండిచర్ ఎంత? 4:3:5. ఎగ్జాక్ట్ వాల్యూస్ తెలియదు కాబట్టి నేను 3x 7x 4x 4y 3y 5y, అవునా? ఈ విధంగా అనుకున్నా. రైట్. నాకు ఇచ్చింది ఈ పాయింట్ ఉంది చూసారా, సేవింగ్స్ పాయింట్, అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ మనం. రైట్. సో ఇప్పుడు 14/2/7% అంటే దీన్ని ఫ్రాక్షన్ లో తీసుకుంటే, అంటే 14/2/7/100 ఫ్రాక్షన్ లో తీసుకుంటే ఎంత వస్తుందంటే 1/7. సో మీకు స్టార్టింగ్ పర్సంటేజెస్ లో చెప్పున్నాను. రైట్. 1/7 వచ్చింది. అంటే ఈ యొక్క ఫ్రాక్షన్ ని ఎలా డినామినేట్ చేయొచ్చు అంటే, కిందున్న దాన్నేమో ఇన్కమ్ గా, పైనున్న దాన్ని సేవింగ్స్ గా. కిందున్న దాన్ని ఇన్కమ్ గా, పైనున్న దాన్ని సేవింగ్స్ గా. అంటే 7 పార్ట్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఒక పార్ట్ ఏం చేస్తున్నాడు? సేవింగ్స్ చేస్తున్నాడు. ఫ్రెండ్స్ నా పాయింట్ అర్థమైందా? 7 పార్ట్స్ ఆఫ్ ఇన్కమ్ లో 1 పార్ట్ సేవింగ్ చేస్తున్నాడు. అంటే ఎక్స్పెండిచర్ ఎంత ఉంటుంది? ఎక్స్పెండిచర్ 7 - 1 ఎంత? 6. రైట్. ఇన్కమ్ యొక్క పార్ట్ ఎంత? నాకు 7 పార్ట్స్. ఎక్స్పెండిచర్ పార్ట్ ఎంత? 6 పార్ట్స్. ఓకేనా? రైట్. ఇది ఎవరిది? ఏది. రైట్. ఏది నాకు ఆల్రెడీ ఒక రేషియో ఉంది. ఏంటి? 3x/4y. అంటే ఇన్కమ్ ఎంత? 3x. సో 3x/4y ఈక్వల్ టు ఇన్కమ్ ఎంత? 3x ఈక్వల్ టు 7, ఎక్స్పెండిచర్ ఎంత? 6. ఈ వాల్యూలో నేను ఏం కనుక్కోవచ్చు? x y వాల్యూస్ కనుక్కోవచ్చా? ఫ్రెండ్స్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ x y వాల్యూస్ కనుక్కోవడానికి ప్రొసీజర్ అంతా చేస్తున్నాను. 14/2/7 అంటే 1/7, కింద వచ్చేసి ఇన్కమ్, పై వచ్చేసి సేవింగ్స్. అయితే ఎక్స్పెండిచర్ 6, ఇన్కమ్ 7, ఎక్స్పెండిచర్ 6. సో నాకు ఏ యొక్క ఇన్కమ్ ఎంత అని తెలుసు రేషియోస్ లో? 3x ఈక్వల్ టు 7, 4y ఈక్వల్ టు 6. సో xy ఇక్కడ ఉంచేసి 7/6 ఇంటూ ఈ రేషియో కాస్త ఏమవుతుంది? 3/4 కాస్త ఇక్కడికి వస్తే 4/3, 2 2s and 2 3s. సో x/y వాల్యూ ఎంత? 7 2s 14 by 3 3s 9. ఓకేనా? సో x by వాల్యూ, x వాల్యూ ఎంత? 14, y వాల్యూ ఎంత? 9.
సో ఇప్పుడు x వాల్యూ తెలిసింది, y వాల్యూ తెలిసింది. సో ఇక్కడ ఇన్కమ్ కనుక్కోండి 314. సో ఇక్కడ టేబుల్స్ అనేది కంపల్సరీగా రావాలి ఫ్రెండ్స్. సో 314 ఎంత ఫ్రెండ్స్, 3 10s and 3 4s are 12, 42. నెక్స్ట్ వన్ 7 14s, 7 10 70, 7 4s are 28, 98 is 2. Next 4 14s ఎంత, 4 10s 56, 56. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? సో x వాల్యూ ఉన్న ఇన్కమ్ మొత్తం మల్టిప్లై చేశారు. ఇప్పుడు ఎక్స్పెండిచర్ కావాలి. ఎక్స్పెండిచర్ y ఎంత, 9, 4 9s are 36, 3 9s are 27, 5 9s are 45. సో ఇన్కమ్ వాల్యూ వచ్చింది ఎంత, 42, 36 ఎక్స్పెండిచర్, 42, 98, 56. ఎక్స్పెండిచర్ వాల్యూస్ 36, 27, 45. సో ఇవి వాల్యూస్ లో వచ్చేసినాయి. నేను ఇప్పుడు ఏం కనుక్కోవాలా, సేవింగ్స్ రేషియో కనుక్కోవాలి. సేవింగ్స్ రేషియో కనుక్కోవాలి అంటే ఏంటి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్, అవునా? రైట్. సో ఇప్పుడు సేవింగ్స్, సో ఎంత, 42 minus 36, 6 is to 98 minus 27, 71 is to 56 minus 45 ఎంత, 11. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకేదైనా క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందా? లేదు. ఒకవేళ క్యాన్సిల్ అయితే దాన్ని క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు క్యాన్సిల్ అయ్యే అవకాశం లేదు కాబట్టి నాకు సేవింగ్స్ యొక్క రేషియో ఎంత, 6:71:11. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? రైట్. సో ఏం చేసాం, ఫస్ట్ పర్సంటేజ్ ని మనం 1/7 గా తీసుకున్నాం. ఇన్కమ్ సేవింగ్స్, ఇన్కమ్ వచ్చి 7 parts అయితే ఎక్స్పెండిచర్ 6 parts. రైట్. సో ఇప్పుడు 3x = 7, 4y = 6 అయితే x y వాల్యూ కనుక్కున్నాం. x వాల్యూ ఎంత, 14, y వాల్యూ 9. రైట్. సో ఇప్పుడు ఇన్కమ్ 3x, 3 into 14 42. ఈ విధంగా మల్టిప్లై చేసుకున్న తర్వాత ఇన్కమ్ వాల్యూస్ అన్ని వచ్చినాయి, ఎక్స్పెండిచర్ వాల్యూస్ అన్ని వచ్చినాయి. అదే విధంగా మీకు ఇక్కడ ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ వేసుకుంటే సేవింగ్స్ అనేది మనకి వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, క్లియరా? రైట్. సో ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో ఇన్కమ్, ఎక్స్పెండిచర్ అండ్ ప్రీవియస్ ఇన్కమ్, ప్రెసెంట్ ఇన్కమ్ ఇచ్చినప్పుడు, రేషియోస్ రూపంలో ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలో మనం క్లియర్ గా తెలుసుకున్నాం. సో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అదే విధంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు నేను సజెస్ట్ చేస్తున్న ఐబీపీఎస్ గైడ్ లో క్వశ్చన్ పేపర్స్ అనేది చాలా బాగున్నాయి. సో మీరు కింద నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేది ప్రొవైడ్ చేశాను. సో దాని నుంచి వెళ్ళినట్టయితే అతి తక్కువ కాస్ట్ 150 రూపీస్, 200 రూపీస్కే ఒక 15 to 20 టెస్టుల దాకా మీకు ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.